హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తను కుకింగ్. ఈరోజు మనము జొన్న పిండిలతో ఎప్పుడు చేసుకునేలా జొన్న రొట్టి కాకుండా ఇలా కొత్తగా వెరైటీగా పిల్లలకు నచ్చే విధంగా మనము ఈరోజు జొన్న పిండితో చిట్టి జొన్నల అట్లు తయారు చేసుకుందాము. వాటికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం. జొన్న పిండి, పచ్చిమిర్చి తరుగు, ఉడికించిన ఆలు 2, గరం మసాలా, కారం, జీలకర్ర, పసుపు, ఉప్పు, తరిగిన కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ముందుగా ఆలుని ఉడికించి పెట్టుకున్నాం కదా, వాటిని మిక్సీలోకి వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా చేసి అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎక్కడైనా ఇంకా చిన్నగా ఉండలుంటే మొత్తం అన్నిటినీ వీడియోలు చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు కొద్దిగా, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఆలు మిశ్రమంలోకి మసాలాలన్నీ కలిసేలా ఓసారి కలిపేసుకోవాలి. మొత్తం మసాలాలన్నీ కలిసిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనము నీళ్ళు వేసుకోకూడదు. ఆ ఆలు మిశ్రమానికి ఎంతైతే సరిపోతుందో అంత జొన్న పిండిని కొద్దిగా వేసుకుంటూ మొత్తం గట్టిగా అదుముకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నీళ్ళు అస్సలు వేసుకోకూడదు, మనకు ఆలు మిశ్రమంతోనే సరిపోతుంది అన్నమాట. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టేసుకొని రొట్టెల బండని తీసుకొని కొద్దిగా రౌండ్గా మెత్తగా కలుపుకొని కొద్దిగా పిండి వేసుకొని రొట్టెలా మనము చపాతీ కర్రతో తిక్కుకోవాలి. కొద్దిగా వేసేసుకొని ఎక్కువ స్వల్పగా తిక్కుకోకూడదు, అలా అని మందంగా కూడా ఉండకూడదు. మీడియంగా మనకి రొట్టె ఏ విధంగా ఉంటుందో సేమ్ అలాగే ఇలా చపాతీలాగా ఒత్తేసుకోవాలి. నా దగ్గర పెద్దది లేదండి, ఇలా ఒకటి మూత ఉంటుంది కదా, ఆ మూతను తీసేసుకొని ఇలా రొట్టెల్లాగా ఒత్తేసుకోవాలి రౌండ్గా. నా దగ్గర చిన్నది ఉంది మూత, మీ దగ్గర పెద్దది ఉంటే మనకి రొట్టె సైజ్ అంత అయినా చేసుకోవచ్చు. మా పిల్లలు ఇలా చిన్నగా చేస్తే ఇష్టంగా తింటారనేసి మనం ఒక చిన్న బాక్స్ మూత తీసుకొని చేసేసుకున్నాము. మిగిలిన పిండిని కూడా సేమ్ అలాగే మొత్తం అంతా చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా విరిగిపోకోకుండా
చిన్నగా తిప్పుకొని కట్ చేసుకోవాలి. ఇందులోకి స్టఫింగ్కి టమాటో కెచప్ కానీ కట్టమిఠా కానీ లేదంటే ఏదైనా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ ఆలూ కర్రీ కానీ ఏదైనా కానీ మీకు నచ్చిండేది ఈ డిష్లోకి పక్కనకి సరిపోతుంది. మీకు నచ్చినది చేసుకొని అరట్టెలో ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నమాట. ఇలా కొత్తగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అలాగే ఇష్టపడతారు కూడా. జొన్న రొట్టె తినమంటే తినరు కదా చాలామంది. సో అందుకని ఇలా పిల్లలకి ఇలా చేసి పెట్టినామంటే చూడ్డానికి కూడా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు. మా పిల్లలు అయితే స్టఫింగ్ కూడా ఏం అవసరం లేకోకుండా అలాగే తీసేసుకొని తిన్నారు. చాలా టేస్టీ ఉంటుంది. దీనిలో ఖచ్చితంగా ఏదో ఒక డిషెస్ ఉండాలి, కర్రీ ఉండాలి అనే అవసరం అయితే లేదు. ఉత్తదైనా అలాగే తినేయచ్చు. ఇంకా మీకు వీలైతే ఇందులోకి శనగిత్తనాలు క్రష్ చేసి వేసుకొని, శనగిత్తనాలు కానీ క్యారెట్ కానీ ఆనియన్స్ కానీ మీకు నచ్చిన వెజిటేబుల్ని కట్ చేసుకొని ఇలా చేసుకొని తినేయచ్చు. పిల్లలకి హెల్తీగా ఉంటుంది. ప్లస్ వాళ్ళు తినని ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అందులోకి చేసేసినామనుకో పిల్లలకి దాని నుండి వచ్చే విటమిన్స్ అన్నీ కూడా వాళ్ళకి అందుతాయి అన్నమాట. ఇలా నూనె వేసుకుంటూ దోసల పెనం పైన కాల్చేసుకోవాలి రెండు వైపులా. నూనె మీ చాయిస్, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఉత్తవైనా కాల్చుకోవచ్చు. ఇంకొకటి ఏమంటే టిఫిన్కి బ్రేక్ఫాస్ట్కి కూడా మనము చేసుకోవచ్చు అన్నమాట. బ్రేక్ఫాస్ట్ తినడానికి కానీ పిల్లలకి లంచ్ బ్రేక్ వదిలినప్పుడు తినడానికి కానీ చాలా బాగుంటుంది. ఇలా పెనం మీదే కాకుండా కొద్దిగా నూనె వేసుకొని మనం పూరీని ఎలా అయితే నూనెలో వేయించుకుంటామో అలా కూడా వేయించేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది, ఇలా తిన్నా కూడా బాగుంటుంది. కొంతమంది ఆయిల్ ఫుడ్ అని తినరు కదా, అట్లా వాళ్ళకి ఇట్లా పెనం పైన కాల్చుకోవచ్చు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది మనకి. మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైమ్స్ కానీ. చూడండి ఎంత బాగా కాలాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. మిగతా అవి కూడా అలాగే నూనె వేసుకుంటూ కాల్చేసుకుందాం. నేను తీసుకున్న పిండికి నాకైతే 10 నుంచి 12, 15 వరకు అయ్యాయి రొట్టెలు. నేను తీసుకున్న వాళ్ళకి 1 కప్పు పిండి అయితే పట్టిందనమాట. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు పిండి వేసుకోవచ్చు. నీళ్ళైతే అస్సలు వేయకూడదు. చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి మీరు. ఈజీగా సింపుల్గా అయిపోతుంది అనమాట. పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. పిల్లలకు ఈవినింగ్ టైమ్స్ ఇంటికి వచ్చినాక వాళ్ళకి ఏమైనా స్నాక్స్ అవి దాన్ని బదులు చేసి పెట్టాలి. ఇలా హెల్తీగా ఇంట్లో జొన్న రొట్టెతో కానీ బియ్య పిండితో కూడా చేయొచ్చు. ఇలాగే బియ్య పిండి కంటే కూడా జొన్న పిండితో చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చపాతీ ఇవే కాకుండా ఇలా జొన్నలతో ఇంకొక కొత్తగా వెరైటీగా చేసుకోవచ్చు. చూడండి రెడీ అయిపోయాయి కదా. చాలా టేస్టీగా ఉండే చిట్టి జొన్న అట్లు తయారైపోయాయి. మీకు నచ్చిన కర్రీలో వీటిని తినేయచ్చు. నేనైతే ఇక్కడ గ్రీన్ చట్నీ కట్టామిఠా తీసుకున్నాను. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో కదా, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా ఇంట్లో ఇష్టంగా తింటారు. అలాగే మీకు ఇంట్లో ఎలా వచ్చిందో, మీకు ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.